బాటి న్యూస్. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. జూరాల సుంకేశ్వరం నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది. దీంతో డ్యాం నిండుకుండలా మారి జలకళ ఉట్టిపడుతోంది. దీంతో 2 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో 1,65,000 క్యూసెక్కులుగా ఉంటే 1,20,621 క్యూసెక్కులను కిందకు రిలీజ్ చేస్తున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.20 అడుగులకు చేరుకుంది. మనం చూసిన ఏదైతే కురుస్తున్న వర్షాలకి పైనుంచి వస్తున్నటువంటి వరదల కారణంగా అన్ని ప్రాజెక్టులు కూడా జలకలను సంతరించుకుని ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీశైలం జలాశయానికి సంబంధించినటువంటి అప్డేట్. ఇప్పటికే 5 సార్లు నిన్నే మనం ఆడుకున్నాం 5 సార్లు గేట్లను తెరిచారు అధికారులు. మళ్ళీ నీటి మట్టం తగ్గడంతో క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్. ప్రెజెంట్ సిచ్యువేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ధరణి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ కిషోర్. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటికీ కూడా అదే వరద కంటిన్యూ అవుతుండడంతో అధికారులు గేట్లను ఎత్తినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? వెరీ గుడ్ మార్నింగ్ ఆశ. అయితే ఈ యొక్క రెండేళ్లుగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జలాశయాలు కూడా నిండుకుండను తలపిస్తున్నాయి. యథేచ్ఛగా అంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైల జలాశయానికి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. ఇప్పటికే ఈ సీజన్ లో సుమారు 5 సార్లకు పైగా ఈ యొక్క స్టేడియం క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువ సాగర్ కు విడుదల చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాము. అయితే ఈ యొక్క వరద ప్రవాహం అన్నది ఎక్కడ ఆగుతున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఒకవైపు తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లోస్ 10,000 క్యూసెక్ల నీరు వస్తుండగా అవుట్ ఫ్లోను సేమ్ అదే యథావిధిగా సరఫరా కిందికి విడుదల చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. యథావిధిగా సుంకేశ్వరం నుంచి కూడా నీటిని దిగువ శ్రీశైలానికి విడుదల చేస్తున్న పరిస్థితి. మరొకవైపు జూరాల జలాశయం నుంచి కూడా అదేవిధంగా కృష్ణా నీరు విడుదల చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో శ్రీశైల జలాశయానికి పూర్తి స్థాయిలో కూడా వరద వచ్చి చేరుతోంది. నిన్న 5 గేట్లు ఎత్తి ఇచ్చేసిన అధికారులు తర్వాత దాన్ని క్లోజ్ చేసిన పరిస్థితి. అయితే మరి ఒక్కసారి వరద ప్రవాహం పెరగడంతో 2 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫో శ్రీశైల జలాశయానికి 1,65,885 క్యూసెక్లు ఉండగా అవుట్ లో 1,21,000 క్యూసెక్లు కొనసాగుతుంది. అంటే 1,00,000 క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో అవుట్ ఫ్లోస్ ఉన్న నేపథ్యంలో శ్రీశైల జలాశయం పూర్తి స్థాయికి చేరుకుందని మనం భావించాలి. మొత్తానికి 884 అడుగులకు ఇప్పుడు చేరుకుంది. దాని నిల్వ కూడా 210.99 టీఎంసీలుగా ఉన్న నేపథ్యంలో ఇటు సాగర్ కు కూడా పూర్తి స్థాయిలో నీరు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. మరొకవైపు ఇటు హంద్రీనీవా నుంచి కూడా ఎగువ రాయలసీమ ప్రాంతాలకు జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా ఈ నీటిని పైకి విడుదల చేస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో మొత్తంగా ఈ సీజన్ మొత్తంగా కూడా ఎప్పుడు కూడా నీటి కోసం అల్లాడేటువంటి రాయలసీమ రైతాంగం కానీ ఇటు కృష్ణా పరివాహక ప్రాంత రైతులు కానీ ఈసారి మాత్రం వారికి సమృద్ధిగా నీరు లభించిందని ఆనందపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా అన్ని ప్రాజెక్టులు జలకులను సంతరించుకోవడం ఒక మంచి శుభ పరిణామంగా కూడా అందరూ భావిస్తున్న పరిస్థితి ఉంది. ఆశ. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇటు జూరాల ప్రాజెక్టుకు కూడా వరద పోటెత్తింది. ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,25,126 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ ఫ్లో 1,28,424 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 317.11 మీటర్లుగా ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.21 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ముందు మనం శ్రీశైలం ప్రాజెక్ట్ సంబంధించి అప్డేట్స్ తెలుసుకుని ఇప్పుడు జూరాల ప్రాజెక్ట్ సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ప్రతినిధి వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, ప్రజెంట్ జూరాల ప్రాజెక్ట్ లో కూడా 14 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అంటే కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు వరద నీరు వచ్చి చేరుతుంది. గత వారం రోజుల నుంచి చూసుకుంటే కూడా 10, 12, 13 గేట్లను అధికారులు తెరిచి నీటిని శ్రీశైలం డ్యామ్ కు వదులుతున్నారు. ప్రస్తుతం కూడా ఈ రోజు కూడా 14 గేట్లను ఎత్తి అంటే మనకు వస్తున్న 1,25,156 క్యూసెక్కుల వరద నీటిని అవుట్ఫ్లో అంటే కిందికి శ్రీశైలం డ్యామ్ కు 1,28,424 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు అధికారులు అయితే దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ చూసుకుంటే కూడా 317.110 మీటర్లు ఉండగా పూర్తి స్థాయి నీటి మొత్తం 318.026 మీటర్లు. జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ చూస్తుంటే
8.215 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం చూసుకుంటే 9.53 టీఎంసీలు. అంటే మొత్తంగా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రభావం అయితే రోజు రోజుకి అయితే పెరుగుతూనే ఉంది. ఎగువన కురుస్తున్న కర్ణాటక రాష్ట్రము కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడ ఆల్మట్టి డ్యామ్ తో పాటు నారాయణపూర్ డ్యాము మహబూబ్ నగర్ పరివాహక ప్రాంతాల నుంచి కూడా రావడంతో ఇక్కడ జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తి దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు గేట్లను ఎత్తివేసి నదీ పరివాహక ప్రాంత ప్రజలను రైతులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులు కూడా నది ఎప్పుడైతే గేట్లు ఎత్తివేస్తుంటారో ఆ సమయంలో నదిలోకి వెళ్ళరాదని, చేపల వేటకు వెళ్ళదని ఇప్పటికే రెవెన్యూ శాఖ ద్వారా పోలీస్ శాఖ ద్వారా కూడా ఆదేశాలు జారీ చేసిన సంఘటనలు కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలోని భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి దానికి సంబంధించిన కుడి ఎడమల కాలువల ద్వారా కూడా నీటిని అయితే విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులు